నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో నేను ప్రధానంగా కొన్ని అంశాల మీద కొంత ఘాటైనటువంటి విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం, అదేవిధంగా కొంత లోతైనటువంటి విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాను. ఒక సినిమా డైలాగ్, ఫేమస్ సినిమా డైలాగు మీకు గుర్తుండే ఉంటుంది, ఊపే కూహ అని చెప్పేసి. ఇప్పుడు ఈ డైలాగ్ ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా సెట్ అవుతుందో సరిపోతుందేమో అనిపిస్తుంది కొంతమంది తీరు చూస్తుంటే. ఫుల్ ఫామ్ చెప్పాలంటే ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి. మళ్ళీ మాట అన్నందుకు మమ్మల్ని కుక్కలతో పోలుస్తారా అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు, వాళ్ళని కుక్కలతో పోల్చి అవమానపరుస్తారా అని చెప్పేసి ఇంకో పక్క వీళ్ళు ఇలా రకరకాలుగా నా మీద దాడి చేయొచ్చు. సరే, కాసేపు అది పక్కన పెడదాం. ఏంటబ్బా ఊళ్ళో పెళ్ళికి వీళ్ళ హడావిడి అన్నట్టుగా జరుగుతున్న వ్యవహారం అంటే ఇంకేముంది, తమిళనాడులో విజయ్ గెలిచాడు, ఆ గెలిచిన దానికి కారణం మేమే, మా నాయకుడే అని చెప్పేసి మద్దతు మేమివ్వటం వల్లే గెలిచాడు, లేదంటే మా నాయకుడు ఫోటో వల్లే గెలిచాడు అని చెప్పేసి వీళ్ళంతా ఆ విజయాన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. అందుకే చెప్పాను ఊపే కుహా డైలాగు. నిజమే, ఊళ్ళో పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే వీళ్ళ హడావిడేంటి నిజంగా ఏం జరిగిందయ్యా అంటే దాని వెనుకున్నటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి పరిశీలిస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంతకన్నా దిగజారరాం అనుకునే ప్రతిసారి బాగా దిగజారిపోతున్న వైనం కూడా మన కళ్ళ ముందు ఖచ్చితంగా కనపడుతుంది. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి, తలపతి విజయ్ ఇద్దరు ఒక పెళ్లిలో కలుసుకున్నారు. ఎవరి పెళ్ళి అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులది. ఆయనకి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని చెప్పేసి కజిన్స్ ఉన్నారు కదా, అందులో వాళ్ళ కజిన్కి సంబంధించినటువంటి ఒకళ్ళ వివాహం అన్నమాట. అది కూడా తమిళనాడులో ఉన్నటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త కుటుంబంతో వియ్యం అందుకుంటున్నారు. సో మరి వీళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డికి లేదంటే వాళ్ళ కుటుంబానికి తలపతి విజయ్ డైరెక్ట్గా తెలిసినా తెలియకపోయినా, వాళ్ళకి డైరెక్ట్గా పరిచయాలు ఉన్నా లేకపోయినా, తమిళనాడులో వాళ్ళ వియ్యం అందుకున్నటువంటి కుటుంబం పెద్ద పారిశ్రామికవేత్తలు కాబట్టి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. కాబట్టి మొత్తానికి ఆహ్వానం మేరకు ఆ పెళ్ళికి విజయ్ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్ళి కాబట్టి. అలా వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చున్నారు. ఆ సందర్భంలో ఫోటోలు కూడా దిగారు, ఆ పెళ్లి వేడుకలో ఫోటోలు దిగారు. దాన్ని ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని విజయ్ ప్రచారంలో ఉన్నప్పుడు ఆ ఫోటో చేతికిస్తే విజయ్ దాన్ని చూసి ఒకసారి ఇలా పైకెత్తి అతన్ని ఆ అభిమానిని సంతోషపెట్టాడు. సహజం కదా, ఇప్పుడు దేవుడు ఫోటోలు ఇచ్చినా మరొకటి ఇచ్చినా దాన్ని గిఫ్ట్ ఇచ్చినా సరే చూపిస్తాం, సంతోషపెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. ఆయన ఎవరైనా చేసే పని అదే పని విజయ్ చేశాడు. ఆ ఒక్క క్లిప్ను పట్టుకొని ఇంకేముంది, దానికి అనుకూలంగా వెనకాల పాటలు పెట్టుకొని, దానికి వెనకాల మ్యూజిక్లు పెట్టుకొని ఇక రకరకాలుగా విజయ్ మా వల్లే గెలిచాడు, విజయ్ కూడా సింగిల్గా పోటీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా సింగిల్గా పోటీ చేశాడు, ఇద్దరు సింగిల్ సింహాలు అని చెప్పేసి రకరకాల గొడవ, రకరకాల గత్తర వ్యవహారం ఇది జరుగుతోంది కదా. అసలు నిజంలోకి వెళదాం, ఒక్కసారి కళ్ళు తెరిచి నిజం చూసే ప్రయత్నం చేద్దామా. అసలు విజయ్కి జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలియదు కానివ్వండి, అంతకు మించి సన్నిహిత సంబంధం, అంతకు మించినటువంటి అభిమానం, అంతకు మించినటువంటి బాంధవ్యం స్టాలిన్తో ఉంది. ఎస్, ఇది వాస్తవం కాదు, ఒకసారి వైసీపీ అభిమానులు గుణమే చేసుకొని చెప్పండి. స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. అప్పటికి ఇంకా ఆయన సీఎం కూడా కాల, చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ వేదిక మీద పాలు పంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత విష్ చేసిన వాళ్ళలో ఈ స్టాలిన్ కూడా ఉన్నాడు. అంతటి ఆత్మీయత, అంతటి అనుబంధం. అంటే ఒక పక్క కేసీఆర్, ఒక పక్క స్టాలిన్, వీళ్ళిద్దరిని స్టేజ్ మీద పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరా విజయ్తో జగన్మోహన్ రెడ్డికి స్నేహాన్ని, బాంధవ్యాన్ని అంటగట్టేది ఉందా? స్టాలిన్తో ఉంది. ఇంకా ఈ ఎన్నికల్లో ఆర్కే రోజా తమిళనాడులో స్టాలిన్ పార్టీ తరఫున అనేక చోట్ల ప్రచారం చేసింది. నిజం కాదా? నిన్నటి నుంచి దుల్లు కొడుతున్నారు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. రోజా అడుగుపెట్టింది, ఆవిడది ఐరన్ లెగ్గు, అందుకనే స్టాలిన్ అంత చిత్తుగా ఓడిపోయాడని చెప్పి. సరే, మనిషి యొక్క ఐరన్ లెగ్గు ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా సమర్థించకూడదు. రోజా వల్లే స్టాలిన్ ఓడిపోయాడని చెప్పేసి అనటానికి కూడా అలాంటి దిక్కుమాలిన మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని మనం ఎవరూ
దాన్ని ఆమోదించకూడదు. స్టాలిన్ ఆయన చూసి ఓటేశారు, లేదంటే ఆయన చూసి తిరస్కరించారు, లేదంటే విజయం చూసి ఓటేశారు, విజయం చూసి మద్దతు ఇచ్చారు ప్రజలు. రోజాను చూసేమి ఆడ తిరస్కరించే అవకాశం లేదంటే మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కడా ఉండదు. అలాంటి రోజాని అనేక చోట్ల డిఎంకే ప్రచార సభలకు పంపించి డిఎంకే తరపున ప్రచారం, అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే, జగన్మోహన్ రెడ్డి పార్టీకి తెలియకుండానే జరిగిపోయిందా? అంత చెవులో పూలు పెడుతున్నారా? అంటే మీరు బహిరంగంగా మద్దతు ఇచ్చింది డిఎంకేకి, బహిరంగంగా మద్దతు పలికింది స్టాలిన్కి. మీకు డిఎంకేకి లేదంటే మీకు స్టాలిన్కి మధ్య సంబంధ బాంధవ్యాలు, స్నేహ బాంధవ్యాలు ఉన్నాయి. కట్ చేస్తే ఈరోజు విజయ్ గెలిచాడు కాబట్టి మా వల్లే గెలిచాడు, మా వల్లే, మా తరహాలోనే గెలిచాడని చెప్పేసి మళ్ళీ విజయ్తో అంటగట్టుకునేటువంటి ప్రయత్నం, విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం. మరి విజయాన్ని మీ ఖాతాలో వేసుకున్నట్టయితే స్టాలిన్ అపజయాన్ని కూడా మీ ఖాతాలో వేసుకోవాలి కదా. మరి మీ రోజానే ప్రచారం చేసింది కదా, దాన్నే అందాం. అంటే ఇట్లుంటాయి వీళ్ళ వ్యవహార శైలి, ఇట్లుంటుంది. గోడ మీద పిల్లి వాటంలాగా, అటైతే అటు దోకొచ్చు, ఇటైతే ఇటు దోకొచ్చు. విజయ్, జగన్మోహన్ రెడ్డి ఒక పెళ్లిలో గెలిచినటువంటి ఫోటోని పట్టుకొని విజయ్ గెలిచాడు కాబట్టి ఇటు దూకారు. అదే ఒకవేళ స్టాలిన్ గెలిస్తే మా వల్లే, మా రోజా ప్రచారం చేయటం వల్లే, మా పార్టీ మద్దతు ఇవ్వటం వల్లే, మా వాళ్ళ వల్లే అని చెప్పేసి అటు దూకేవాడు. ఒక లైన్ లేదు, ఒక పాడు లేదు, ఒక వ్యవహారం లేదు, ఒక కథ లేదు. ఇది ఒక పక్కన పెట్టినట్టయితే ఆ వచ్చినటువంటి విజయం కూడా పాపం విజయ్కి సంపూర్ణంగా రాలేదు. మరి దీన్ని ఏమందాం? దీని మీద కూడా ట్రోలింగ్ జరుగుతోంది కదా, మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు విజయ్కి 11 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. ఆయన గెలిచింది 108 సీట్లు. కానీ టెక్నికల్గా చూస్తే 107 సీట్లే గెలిచినట్టు. ఎందుకంటే ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల బంపర్ మెజార్టీతో గెలిచాడు. కాబట్టి ఆయన 2 చోట్ల గెలిచినా టెక్నికల్గా చూస్తే ఒక స్థానం అన్నట్టు, ఒక మనిషి కాబట్టి ఒక స్థానం అన్నట్టు లెక్క. రేపు అసెంబ్లీలో సభ్యుల సంఖ్యాబలం చేతులు ఎత్తాలి అన్నప్పుడు, సార్ నేను 2 చోట్ల గెలిచాను కాబట్టి 2 చేతులు ఎత్తానండి, నా 2గా కౌంట్ చేసుకున్నటానికి కుదరదు. అంటే సంఖ్యాబలానికి ఆమడ దూరంలో ఆగిపోయినటువంటి వ్యక్తి, 11 సీట్ల దూరంలో ఆగిపోయినటువంటి వ్యక్తి. దీని మీద కూడా ట్రోల్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అందుకని టచ్లోకి వెళ్ళాడు, కావాలంటే నా 11 మందిని తీసుకొని చెప్పడానికే వెళ్ళాడని చెప్పేసి కూడా ట్రోల్ జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఒక క్లిష్ట పరిస్థితి అయితే ఏర్పడింది. ఏంటయ్యా అంటే, విజయ్ ఒకవేళ రేపు 7వ తారీఖున ముఖ్యమంత్రిగా ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట. ఎందుకంటే సంఖ్యాబలం దాదాపుగా సరిసమానంగా ఉంది కాబట్టి ఇతర పార్టీల మద్దతు కూడా అవసరం. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఎవరు మద్దతు ఇస్తారు, ఏ రకంగా మద్దతు ఇస్తారు అనేటటువంటి అంశం మీద కూడా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఒకవేళ విజయ్ రేపు ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలం ఎలా నిరూపించుకుంటాడంటే, ప్రభుత్వానికి ఇంకా 11 సీట్లు కావాలి. అంటే టెక్నికల్గా 11 సీట్లు కావాలి కాబట్టి కాంగ్రెస్ దగ్గర 5 సీట్లు, పిఎంకే దగ్గర 4 సీట్లు, లెఫ్ట్ పార్టీల దగ్గర 4 సీట్లు, ఐయుఎంఎల్కు 2 సీట్లు ఉన్నాయి. అంటే డిఎంకే, ఏఐడిఎంకే కాసేపు పక్కన పెడితే మిగిలిన పార్టీలు, ప్రధానమైన పార్టీలు ఇవి అక్కడ సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్, పిఎంకే, లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎల్ మొత్తం కలిపితే 15 సీట్లు ఉన్నాయి. ఆయనకు కావాల్సింది 11 సీట్లే. సో ఇప్పుడు వీళ్ళందరి మద్దతు, ఒకళ్ళు కాదు 2 కాదు, వీళ్ళందరి మద్దతు రేపు ఆయన తీసుకున్నాడంటే ఆయన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, ఆయన సంఖ్యాబలం నిరూపించుకోగలుగుతాడు, పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చిత్రమైన లాజిక్ ఏంటంటే, మరి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తులో ఉంది, అంటే ఇండియా కూటమిలో ఉన్నారు. మనం ఎన్నికల వరకు కలిసి పనిచేసాం, కలిసి పోటీ చేసాం, కలిసి సీట్లు పంచుకున్నాం, కలిసి ప్రయాణం చేసాం. గత 5 సంవత్సరాలుగా మీరు మాతో భాగస్వాములుగా ఉన్నారు, ఈ ఎన్నికల్లో కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్తారని చెప్పేసి రేపు ఎమోషనల్గా డిఎంకే అడిగిందంటే, ఎమోషనల్గా వాళ్ళని ఇచ్చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే జరిగేటటువంటి పరిణామాలు చెప్తున్నాను. మీరు 5 ఏళ్ళు మాతో కలిసి కొనసాగి ప్రభుత్వంలో ఎన్నికలకి మాతో పాటు సీట్లు పంచుకొని, మాతో పాటు మా బలంతో, మా ఓట్లతోటి మీరు గెలిచి 5 సీట్లు గెలుచుకొని, ఈరోజు మనం ప్రభుత్వంలోకి రాక ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ఇదే నా మిత్రధర్మం. మనం అందరం ఇండియా కూటమిలో భాగస్వాములు కదా అని చెప్పేసి రేపు గట్టిగా అడిగితే వీళ్ళు మద్దతు ఇవ్వనవచ్చు, ఇవ్వకపోనవచ్చు. అప్పుడు ఆ 15లో 5 సీట్లు తగ్గుతాయి. అప్పుడు పిఎంకేకి 4 సీట్లు, లెఫ్ట్ పార్టీలకు 4 సీట్లు, ఐయుఎంఎల్కి 2 సీట్లు, ఈ మొత్తం కలిపితే
10 సీట్లు అవుతాయి. 4, 4, 8 ప్లస్ 2, 9, 10 సీట్లు అవుతాయి. అప్పుడు కూడా ఒక సీటు సంఖ్యాబలం అయితే తగ్గుతుంది. అంటే ఇంకా మిగతా ఎవరైనా బయటకు రారా ఇవ్వరా ఈ వ్యవహారాలు చాలా ఉన్నాయి, ఇవ్వచ్చు కాదంటలేదు. కానీ ఒక సంక్లిష్ట పరిస్థితి, ఒక గందరగోళ పరిస్థితి. మరి దీనికైనా సింగిల్ సింహాలని చెప్పేసి మీరంతా బాకాలుగుతుంది. ఒకవేళ రేపు సంఖ్యాబలం విషయంలో ఏమైనా తేడా పడబడితే అబ్బెబ్బెబ్బే విజయ్తో మాకు సంబంధం ఏంటని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించకుండా మీరు ఉంటారా? మావాడిలాగా గెలవలేకపోయాడు విజయే మావాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఆకాశంలో నిలబెడుతూ విజయ్ని పాతాళంలోకి తొక్కకుండా మీరు ఉంటారా? ఉండరు. మీకు అవకాశం ఇప్పుడు చిక్కింది కాబట్టి, ఖాతాలో వేసుకునే అవకాశం దొరికింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. రేపు సంఖ్యాబలం ముందు ఒకవేళ జరగదు అనుకుందాం, కాసేపు జరగదో కాసేపు పక్కన పెడదాం, బోల్తా పడ్డాడే అనుకోండి, అప్పుడు మీరే మళ్ళీ పాతాళానికి తొక్కుతారు కదా. అబ్బాయి మాకేం సంబంధం విజయ్తో అని చెప్పేసి అనరా? మావాడు ఇంకా గొప్పవాడు, 151 సీట్లు గెలిచాడు సింగిల్గా పోటీ చేసి అని చెప్పేసి మీరే గొప్పగా చెప్పుకో. విజయ్ ఆమడ దూరంలో ఇప్పుడు కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా తెచ్చుకోలేకపోయాడు, అసలు మావాడితో పోలికండి అని చెప్పేసి మీరే మళ్ళీ మాట్లాడతారు కదా. అంటే నరం లేని నాలుక ఎలా తిరుగుతుంది అన్నదానికి, ఏ రకంగా వ్యవహారం అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్కి ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మనం గమనించవచ్చు అనమాట. అందుకే నేను ముందే చెప్పాను, ఊపే కూహ అన్నట్టుగా పక్కింట్లో పడి జరుగుతుంటే వేళ హడావుడేంటి, వేళ గొడవ ఏంటి అన్నట్టుగా ఈరోజు పరిస్థితి అయితే మారిపోయింది. సో ఇట్లా ఉంటాయి వీళ్ళ కథలు, వీళ్ళ వ్యవహారాలు అని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ వీడియో చూసిన తర్వాత, వీళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత, వీళ్ళ కథా కమర్షియల్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీ ఫీలింగ్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.